గాను ప్రభు మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిందని బట్టి ఆయనకి ఎంతైనా వందనస్తులు అవుతున్నాము. సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మనం ధ్యానించే వాగ్దానాలను చదువుకొని బయలుపట్నాన్ని కొనసాగిస్తూ వస్తాము. మొదటిది యెహోషువ గ్రంథము అధ్యాయము 9. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9 అందరు కలిపి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 31:8. అందరు కలిపి చదువుకుంటాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయుడు. భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మూడవది ప్రకటన గ్రంథం 7:17. ప్రకటన 7:17 అందరు కలిపి చదువుకుంటాం. ఏలైనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చివరిగా ధ్యానాంశం కొరకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7 అందరు కలిపి చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసను బట్టి కలుగు నీతికి వారసుడాయను. మనకు ఈ సంవత్సరంలో సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో భాగంగా మరి నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును అని యెహోషువను దేవుడు ధైర్యపరిచిన మాట. వారు కానానులోనికి వెళ్ళడానికి కొరకై యెహోషువ నాయకత్వంలో తాను భయపడుతూ ఉన్నప్పుడు అంత గొప్ప సైన్యాన్ని దేవుని ప్రజలను నడిపించడానికి కావాల్సినటువంటి నడిపింపు కొరకై భయపడి దిగులుతూ ఉన్నప్పుడు ఆ మాట దేవుడిచ్చిన వాగ్దానము యెహోషువతో ఇచ్చింది. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. తర్వాత మోషేతో దేవుడు నీ ముందు నడుచువాడు యెహోవా అని. తర్వాత ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించాను అని. ఇక్కడ మనము దీని అంతటిని ఆధారం చేసుకొని మనం నడిచే మార్గము, మనం నడుస్తున్నప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడు. మొదటిది, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అనే విషయాన్ని మొదటిదిగా మనం చూస్తూ వస్తాం. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు అతను ముందర నడిపించే దేవుడు ఏ రీతిగా అతన్ని ఎప్పుడు తన ముందు నడుస్తూ వస్తాడు అనేది రెండో వాగ్దానం. మూడవది వచ్చి వెనుక కూడా, అంటే నడిపించేవాడు వెనక. గొర్రె పిల్లల్ని ఏ రీతిగా అయితే కాపరి నడిపిస్తూ వస్తాడు, ఆ రీతిగా ఆ యొక్క నీటి బుగ్గల యొద్దకు, అంటే సమృద్ధి కలిగిన స్థలానికి నడిపించేవాడుగా ఇక్కడ మనము చూస్తూ వస్తాం. అంటే మనతో ఉండే దేవుడు, మన ముందు ఉండే దేవుడు, మన వెనక ఉండి నడిపించే దేవుడు. ఈ వాగ్దానం ఇదంతటికి మన నడకను గురించి రాయబడినటువంటి వాగ్దానాలు. అది మన పితరులు భక్తుల జీవితాల్లో ఏ రీతిగా
వారికి దేవుడు ఏ రీతిగా నడిపించినాడు, ఎట్లా వారు దేవునితో ఎట్లా నడిచినారు, దేవుడు వారితో ఎట్లా నడిచినారు, వారితో నడిచినాడు, వాళ్ళ ముందు నడిచినాడు, వాళ్ళ వెంట కూడా నడిచినాడు. ఎప్పుడు ఏ రీతిగా ఉన్న వ్యక్తులతో దేవుడు నడిచాడనే దాని మీద మనం ధ్యానిస్తున్నాం. అది మన వ్యక్తిగతమైన జీవిత వాగ్దానాల్లో కూడా అనేక రకాలుగా మనం చూస్తూ వచ్చినాం. ఈ వాగ్దానాలు ఎందుకు మనకు ఇవ్వబడుతూ వచ్చినాయంటే ఈ లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వం నుండి మనం తప్పించబడాలని మొదటిది, రెండవది దేవ స్వభావం మనలో ఏర్పడాలని. లోకం నుండి మనం ఏం కావాలా, దైవ స్వభావం మనలో ఏర్పడాలని ఈ వాగ్దానాలను మనం గురి కలిగి ధ్యానించే వారమైన, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబం కావచ్చు, చివరికి సంఘంగా కావచ్చు, మరి సార్వత్రిక సంఘాలు ఏవైనా వాగ్దానాలు, వాక్ ప్లస్ దానం. దేవుడు తన మాటను వాగ్దానంగా ఇచ్చాడు, భక్తుల జీవితంలో ఇచ్చాడు కనుక అది మన జీవితంలో కూడా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడు. ఆనాడు మన పితరులతో ఉన్న దేవుడు ఈనాడు మనతో కూడా ఉన్నాడనే దానికి రుజువుగా దేవుని వాక్యంలో నుండే మనము ధ్యానించబద్ధులమై ఉంటున్నాం. ఈ వాగ్దానాల గురించి ఎన్ని రకాలుగా ఉంటున్నాయని చూస్తూ వచ్చినాం. తర్వాత ఎప్పుడు దేవుని వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చబడాలన్నప్పుడు 5 సంగతులు చూసినాం. ఎప్పుడు దేవుని వాగ్దానం మనలో నెరవేర్చబడతాయని ఇక్కడ మనం చూసుకున్న భాగంలో కూడా చూడండి. వాగ్దానాలు నెరవేరు 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు అందరు కలిపి చదువుకుంటాము. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు కనపరచవలనని అపేక్షించుచున్నాము. కాబట్టి దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే మందులు కాక, అంటే సోమరులు కాకుండా, నిర్లక్ష్య వైఖరి ఉండకోకుండా ఏం చేయాలంట, విశ్వాసము చేత దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసం చేత, ఓర్పు చేతను వాగ్దానాలు నెరవేర్చబడాలనుకున్నప్పుడు మనలో కూడా ఓర్పు అవసరం. అప్పుడు వాగ్దానాలు మనలో నెరవేర్చినట్ల స్వతంత్రించుకున్నట్లుగా వారిని పోలి మనం కూడా నడుచుకోవాలి. అనుభవంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడే మనం 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 7వ వచనంలో ఏం రాయబడింది, విశ్వాసను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసను బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహుతో ఎట్లా దేవుడు నడిచాడు అనే మాటను మనము చూస్తూ వస్తాం. నోవాహును దేవుడు ఎలా నడిపించినాడు, నోవాహుతో ఎట్లా నడుస్తున్నాడు అంటే నోవాహుతో దేవుడు నడవడానికి అతనిలో ఉన్న గుణలక్షణాలు మనము చూడాలి. మరి నోవాహు అంటే ఆది కాండంలో మనం చూసినప్పుడు చూడండి 5వ అధ్యాయము 26వ వచనం, ఆది కాండంలోకి వస్తాం. ఇచ్చిన వాళ్ళు చదవండి. ఆ, 29వ వచనంలో కదా. కాబట్టి అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఎందుకంటే ఆదామవులు దేవుని ఆజ్ఞను మీరిటిని బట్టి దేవుడు నేలను కూడా శపించినాడు. అలాంటి సమయంలో భూలోకంలో ఆ దేవుని ఏర్పాటును బట్టి మరి లేమెకు నుంచి ఆ సంతతిలో ఆనోకు నుంచి మెతుషెల నుంచి తిరిగి ఇక్కడ నోవాహును దేవుడు భూమి మీద జన్మింపజేస్తూ వచ్చినాడు. దేవుడు కూడా ఒక మనిషిని భూమి మీద మనల్ని పుట్టిస్తూ వచ్చినాడంటే ఒక ఉద్దేశం కలిగే మనల్ని పుట్టించినాడు. ఎంతోమంది మరి ఎన్నో రకాల పరిస్థితుల్లో నుండి ఒకవేళ వాళ్ళు
గర్భంలోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. తర్వాత అది జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం పోతే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి దేవుడు కృపనిచ్చి మనల్ని పుట్టించినాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించినాడని రాయబడింది. దేవుడు మనం కలుగజేస్తూ వచ్చినాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కలుగజేయటం మట్టుకే కాదు, కానీ ఆయన రక్షణించి ఆయన బిడ్డలుగా మారుస్తూ వచ్చినాడంటే మనకు ఒక దేవుని ఉద్దేశం ఉంది. మనకు ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమని ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో అప్పుడు దేవుడు మనతో నడుస్తాడు, మన వెంట నడుస్తాడు, మన ముందు నడుస్తాడు. అదే దేవుని చిత్తం అంటే. దేవునితో నడుచుట అంటే ఏమంటే దేవుని చిత్తం చేయుట. దేవుని మనసు ఎరిగి మనం ఈ లోకంలో జీవించుట. అందుకే లోకమును దాని ఆశలు గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించువాడే నిరంతరము. అందుకే బైబిల్లో దేవుని చిత్తం నెరవేర్చిన వారు, దేవునితో నడిచిన వారు, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నారు కనుక బైబిల్ గ్రంథంలో ఈనాడు వారికి మాదిరికరంగా దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించి పెట్టాడు. మరి ఎలాంటి దినాల్లో ఈ నోవాహు ఉన్నాడంటే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూస్తూ వస్తాము. చూడండి, త్వరగా ఆదికాండము 6వ అధ్యాయం. మొదటి ఎలాంటి దినాల్లో ఈ నోవాహు జన్మింపజేస్తూ వచ్చినారు? చదవండి, 6వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి దేవుని కుమారులు నరుల కుమార్తెలను, అంటే శరీరానుసారులు, ఆత్మానుసారులు, వాళ్ళకు మనసుకు నచ్చినట్లుగా. దీన్ని ఏమంటారంటే మిశ్రిత జనాంగము. కల్తీ, మన భాషలో పాలలో కల్తీలు చేస్తారు. అట్లా భూమి మీద ఎట్లయిపోయినారంటే మానవులు కల్తీ జనంగా ఉన్నారు, మిశ్రిత జనం. 3వ వచనంలో ఏం రాయబడింది? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో ఇంకా ఎట్లా ఉన్నారంట? రెండవది, ఎవరు మనసుకు వచ్చినట్లుగా మిశ్రిత జనంగా వారు లోకంలో బ్రతుకుతున్నారు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు నచ్చిన వారిని వారికి ఇష్టం వచ్చినట్లుగా వివాహాలు చేసుకుంటున్నారు. మనకి ఇంక ఇవన్నీ మీరు న్యూస్లో చూస్తున్నారు, వార్తలు. ఎట్లుందంటే భ్రష్టత్వము బయలుదేరింది. దేవుని రాకడ సూచనలు నోవాహు దినాల వల్లే ఉంటాయంటే ఇప్పుడు వింటున్నవన్నీ చాలు. భ్రష్టత్వం ఏం జరుగుతుందంటే లోకంలో చెప్పుకూడని విషయాలన్నీ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు ఎట్లుండారు ఆ దినాల్లో అంటే తమ అక్రమ విషయంలో నరమాత్రులై అక్రమకారులుగా ఉన్నారు. తర్వాత 12వ వచనం చదవండి. చాలు. ఎట్లుందంటే అప్పుడు భూలోకం ఇవన్నీ ఒకటేమో మిశ్రిత జనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకొని విస్తరించి వ్యాపిస్తున్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటూ తినుచు త్రాగుచు నారు నాటుచు జగములో జనులు దిగులు లేనప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏదో హోటల్లో ఉండే ఒక బిచ్చగాలు డబ్బులు అడుగుని, వీళ్ళు ఎందుకు అబ్బాయి డబ్బులు ఇట్లా బిచ్చుకుంటే సందర్భాన్ని బట్టి భిక్షగాలతో కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నాయంట ఎక్కువ. డబ్బు అనేది కొరత లేకుండా ఉంది మనుషులకి ఇప్పుడు. ఎట్లా మరి ఏమి లేకపోయినా ఏదో రకంగా అంటే అక్రమం పెరిగిపోయింది. ఏదో రకంగా మనుషుల మీద మనుషులు మోసం చేసుకుంటూ అక్రమంగా న్యాయసమ్మతం కాని విధానంలో సంపాదించుకుంటున్నారు ఇప్పుడు అక్రమస్తులు. తర్వాత భూలోకం అంతా ఏమైపోయిందంట? చెడిపోయింది. ఇది 3వది. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి ఈ తరము వారిలో ఆ దినాలలో భూమి మీద బ్రతికిన వారు అందరిలో నోవాహు ఎట్లున్నాడు? నీతిమంతుడు. అంటే మిగతా వాళ్ళు లేరు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట అంటే నీతిమంతులు లేని దినాలలో. అందుకే దేవుని వాక్యం లేదు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనారు. యెషయా గ్రంథంలో అందరూ త్రోవ తొలగిపోయినారని. కాబట్టి భూమి మీద పుట్టిన ఏ మానవుడు కూడా ఇదే నేను నీతిమంతుడు అనడానికి వీలు లేదు. నువ్వు ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా నేను నీతిమంతురాలను అనడానికి వీల్లేదు. అలాంటి దినాల్లో నోవాహు నీవే నా ఎదుట అంటే అనీతిమంతులు జీవించే దినాలలో కూడా నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం.
మొదటి పేతురు 3:19. ఉమ్, ఉమ్. చాలు. అవిధేయులైన వారు ఎట్లుండారంట? ఆ దినాల్లో అవిధేయులు, తల్లిదండ్రులకు పిల్లలకు అవిధేయులు చూపుతున్నారు, భార్యలు భర్తలకు అవిధేయత చూపుతున్నారు, అధికారులకు ఉద్యోగస్తులు అవిధేయత చూపుతున్నారు, యజమానులకు దాసులు అవిధేయత చూపుతున్నారు, సంఘములో దేవుని ప్రజలకు దేవుని వాక్యానికి అవిధేయత చూపుతున్నారు, దైవ క్రమానికి లోబడట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గం వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? నడుచుకొని. వాళ్ళంతా అవిధేయులుగా ఉన్న దినాల్లో. అలాంటి దినాల్లో నోవాహును దేవుడు చూసినాడు. తర్వాత ఇంకో మాట చూడండి, 2 పేతురు 2:5. ఇప్పుడు ఇంకో గుంపు ఎవరు? వీళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులు ఉన్నటువంటి గుంపులో భూమి మీద ఇన్ని రకాల ప్రజలు ఉన్నప్పుడు ఆదికాండం 6వ దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీవే నా. అలాంటి దినాల్లో ఈయన ఏం చేసిన అంటే చూడండి, ఇక్కడ నోవాహు దేవునితో కూడా ఎన్నో వచనం అది 9 కదా, 6-9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితునై ఉండెను. నోవాహు దేవునితో కూడా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దినాలలో ఎట్లున్నాడంటే నోవాహు నీతిపరుడుగా నిందారహితుడుగా ఉన్నాడు. మరి ఒక్కొరు చెప్పండి, ఎలాంటి ప్రజలు ఉన్నారని చెప్తూ వచ్చినాం? 1, ఎంతవరకు వింటున్నారు అని. ఊరికే ఈ చోని పోతున్నారు, లేకపోతే లేదని. ఎట్లా వాళ్ళు? గట్టిగా చెప్పండి. చెప్పు, మా తప్పలేదు, మీకు ఇస్తాను. లాస్ట్ తోడు ఫస్ట్ నుంచి లేదా? మొదటిది మిశ్రిత జనం. దేవుని కుమారులు నరుల కుమార్తె చక్కని వారని వివాహాలు చేసుకోండి. ఇప్పుడు రక్షణ మనసు లేకపోయినా పర్వాలేదు, అందంగా ఉండాలి, నచ్చాలా, లేదంటే ఉద్యోగం ఉండాలా. అంతవరకు వాడు ఎట్లా బతికినా పర్వాలేదు, ఉద్యోగస్తురాలు అయి ఉండాలా. చూస్తే సినిమా హీరోయిన్లకు ఆడపిల్లలు కనపడాలా, హీరోలకి ఈయన ఉండాలా. తర్వాత స్టేటస్, వాళ్ళకి ఎంత భ్రష్టుడైనా అయినా పర్వాలేదు, వాడు చనిపోతే నరకానికి పోయేవాడైనా పర్వాలేదు. అలాంటి వారికి ఏం చేస్తున్నారు? దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వారని చూసి ఏం చేసినారు? మిశ్రిత జనమై. ఇది నాలుగు సంఘాల సమస్యల కారణం ఏమంటే అందరూ దైవభక్తి కలిగిన సంతానంగా లేరు కాబట్టి, వివాహ క్రమాలు లేవు కాబట్టి ఇప్పుడు అట్లా అయిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు మిశ్రిత జనం ఎవరికి ఏం చెప్పలేరు, చెప్పినా లోబడలేని స్థితి. మిశ్రిత జనము. రెండవది అక్రమం కలిగినవారు, 3వ వచనంలో అక్రమం కలిగిన వారు. తర్వాత చెడిపోయిన లోకంలో జీవించేవారు, నీతి లేనివారు, అవిధేయులైన వారు, భక్తిహీనులు. ఇన్ని రకాలు ఉన్నటువంటి దినాలలో నోవాహు దేవునితో నడిచినాడు. అది మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడు మనతో దేవుడు నడుస్తాడంటే లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వం మనకు అంటకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనతో నడుస్తూ వస్తాడు. అది సారాంశం. ఇప్పుడు నోవాహు అంత భ్రష్టత్వం కలిగిన దినాల్లో జీవించినప్పటికీ తను దేవునితో నడిచినాడు. ఎట్లా వాడంటే నీతిమంతుడు నిందారహితుడై ఉండి దేవునితో నడిచినాడు. మరి దేవుని పిల్లలుగా మనం కూడా నోవాహు వలె దేవునితో నడచాలన్నప్పుడు నోవాహులో ఉన్నటువంటి క్వాలిటీస్, లక్షణాలు, అంశాలను గురించి కొంత ధ్యానించుకుంటూ వెళ్దాం. మొదటగా నోవాహు దేవుని వలన కృప పొందినవాడు. చదవండి 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని కృప పొందినాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నానని అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మనం కూడా మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు. ఇది కృపాకాలం. ఎప్పుడు కృపాకాలం అంటే యేసు ప్రభుని సిలువ వేసి తిరిగి లేచినప్పటి నుండి తిరిగి యేసుప్రభు ఈ లోకానికి రాబోతున్నాడే మధ్యాకాశానికి 2వ రాకడలో, అంతవరకు ఇది కృపాకాలం.
ఇందులో ఏం లేదు దేవా, వినటం వలన విశ్వాసం కలిగింది. యేసుప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావు. నువ్వు త్వరగా రాబోతున్న నీ అందు విశ్వాసం ఉంచున్న వారిని తీసుకొని పోవడానికి రాబోతున్నావని నిన్న పెదవులతో ఒప్పుకొని హృదయమంది విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఆ రీతిగా దేవుని వలన మనం కృపను పొందుతూ వచ్చినాం. అందుకే మన ఎఫెసీ 2 ఆరాధనలో ప్రతిసారి చెప్తుంటారు ఎక్కువగా. 2వ అధ్యాయంలో మనం ఈ లోకంలో పాపముల చేతాపరాలు చనిపోయిన వారం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ లోకంలో తిరిగిన వారం, అంధకారమైన చీకటి శక్తులకు లోబడి జీవించిన వారిని అయినను దేవుడు తన కృప చేతనే మనం రక్షించున్నాడు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని. కాబట్టి కృపాకాలంలో మనం ఎంత ధన్యులమంటే, మనం ఏమీ చేయకపోయినా రక్షణ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆ దినాల్లో అంత భ్రష్టత్వం కలిగిన దినాల్లో నోవాహు ఎట్లయితే దేవుని దృష్టి అందుకు దేవుని కృప పొందినాడో, సేమ్ అదే దినాలే ఇప్పుడు కూడా ఉన్నాయి. చదవండి మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:35. కాబట్టి ఎట్లుంటాయంటే, నోవాహు దినాలలో ఎలా ఉన్నాయో మనుషుని కుమారుడు రాకడది. నెక్స్ట్ వచ్చిన చదువుమా. కాబట్టి ఎట్లుండారు ఈ మనుషులు అంటే, ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయినారాడ. దేవుని గురించి, దేవుని రాకడ గురించి, అంటే జలప్రలయం రాబోతుందనే దినాలలో నోవాహు హెచ్చరిక చేసిన ఎట్లా జనాలు తిని తాగి ఈ చెడు లక్షణాలు కలిగి ఉంటున్నారో ఆ రీతిగానే ఇప్పుడు ఉన్నారు. చట్టాలు కూడా అంత భయంకరమైన చట్టాలు వస్తున్నాయి. అపవిత్రంగా, అక్రమంగా, లోకములో భ్రష్టత్వాన్ని ప్రజలు నేర్చుకోవడం చట్టాలు కూడా మార్చివేస్తున్నాయి. ఎట్లా అంటే ఇంక అవన్నీ చెప్పుకోకూడదు మనం, అది అవసరం లేని విషయం. తెలుసుకుంటే చాలు మీరు తర్వాత మీకు. కాబట్టి ఇక్కడ చూస్తే నోవాహు దేని వలన అలాంటి దినాల్లో ఈ కృప పొందినాడు. మనమైతే ఇప్పుడు కృపాకాలం, యేసుప్రభువా నేను పాపిని అంటే ఆయన బిడ్డలుగా మార్చబడుతూ వచ్చిన. అందుకే మరి చూడండి, దేవుని ప్రజలైన మనం కూడా ఆ యొక్క నోవాహు దినాల్లో జలప్రలయం దేని సూచిస్తుందంటే బాప్తీసం అనే దాన్ని సూచిస్తుంది. 40 దినాలు నోవాహు బాప్తీసం అంటే నీటిలో ఉన్నాడు. మరి మనకు తెలుసు, చదవండి 1 కొరింథీ 10:2 లక్షల జనాభా ఎర్ర సముద్రంలో దాటిన విషయాన్ని ఆ ప్రజల గురించి ఏమని రాసినాడు పౌలు? అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను. కాబట్టి వారు మేఘములో బాప్తీసం పొందినారంటే సముద్రం మధ్యలో పోయినారు, మేఘం కింద కూడా పోయినారు. కాబట్టి అది బాప్తీసాన్ని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం బాప్తీసం పొందాలి. ఎందుకంటే బాప్తీసం అనేది నువ్వు మారు మనసు పొందిన దానికి గుర్తు. నువ్వు ఒక చదువు చదివినావు అనుకుందాంలే, ఆ చదువు అంతా కంప్లీట్ అయిన దానికి గుర్తు ఏమంటే పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. నువ్వేం చేసినావు? బీటెక్ చేసినావు. బీటెక్ చేసినావంటే సర్టిఫికేట్ చూపెట్టంటారు. బీటెక్ చదివినాను ఫెయిల్ అయినానంటే అది లెక్కలోకి రాదు, ఇంటర్మీడియట్ వరకే నీ లెక్కది. కాబట్టి నాకు ఆర్డీ ఒకసారి స్కూల్లోకి వచ్చినాడు. అన్ని కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఏం చదువుకున్నావు బాబు అన్నాడు. సరే డిగ్రీ చదివాను. బీఈడి చేసినట్టు లేదు సార్ అంటే, ఏమంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినాను సార్ అంటే, తర్వాత మారిపోయింది సార్ సబ్జెక్ట్ అన్న. అంటే ఇంగ్లీష్ టెక్స్టులు మారుతాయి కదా, లాంగ్వేజెస్ అంటే మరి మారిపోతే మళ్ళీ ఇంగ్లాండ్కి వల్ల చదువుకునేకి అన్నాడు. మరి అదే కదా అనుకున్నాను. మళ్ళీ పోయి ఫీజు కట్టేసి ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మళ్ళీ మారిపోయిన ఆ పుస్తకం తీసుకొని గైడ్ తీసుకొని 1-4 సార్లు రాత్రి పగలు సమయం దొరికితే మనం కొంచెం ఇంగ్లీష్ తెలుగులో చదివేది, ఇంగ్లీష్లో చదివేది, తెలుగులో చదివేది, ఇంగ్లీష్లో చదివేది. ఇట్లా చేసి రాసినాం. దేవుని కృపను బట్టి పాస్ అయినాం. అప్పుడు నాకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది. 3 ఏళ్ళు తిరిగినాను, ఏం చేసాను? సర్టిఫికేట్ లేకపోతే అంటారు కదా, గాడిద లేకపోయినా ఏం ప్రయోజనం అంటారు కదా. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, 3 ఏళ్ళు గాడిద లేక పోయి తిరిగి సర్టిఫికేట్ లేకపోతే నాకు విలువ లేదు కదా అనుకొని మనసులో ఖచ్చితంగా నేను పాస్ అయితే ఆ 3 ఏళ్ళు పోయి వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది అనుకున్నాను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే
దేవుని బిడ్డలుగా మనము మారు మనసు పొందినామనే దానికి రుజువు ఏమంటే సాక్ష్యం ఇవ్వాలి. మారు మనసు పొందిన దానికి పరిశుద్ధాత్మ ద్వారా మొదట బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వెళ్ళి ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంజెక్షన్ బయట మనకు ఉదాహరణకి నవ్వు వచ్చింది, ఓ ట్యాబ్లెట్లు వేసుకుంటాం. తర్వాత బయట దానికి ట్యూబ్ అంటించుకుంటాం. అది లోన పోతుంది, బయట దానికి ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకు నయమవుతుంది. అట్లుగా మారు మనసు అంటే అర్థం అంటే నువ్వు చేసిన పాపాలన్నీ దేవుని ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాను. నువ్వు ఇలాంటి దాన్ని ఇట్లా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు చూడు, ఇవన్నీ చేయడం పాపం వల్ల వచ్చి జీతం మరణం చూడు, నిత్య నరకం అగ్నిగుండం ఉంది అని దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడిలోని కార్యం చేసినప్పుడు నిజమే అని ఒప్పుకొని ప్రార్థన చేసిన దానికి మారు మనసు పొందావు అని చెప్పినప్పుడు తీర్మానం చేసుకొని నేను ఇట్లా మారు మనసు పొందాను అనేకులకి ఏం సాక్ష్యం అంటే నేను బాప్తీసం తీసుకుంటున్నాను. బాప్తీసం తీసుకొని ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ప్రతిదినం దేవుని వాక్యం చదువుతూ మందిరంలో దేవుని ఇంట్లో కనపడుతూ దేవుని మందిర కూడికల్లో పాలు పొందుతూ ఆత్మీయ జీవితంను అభివృద్ధి పరుచుకుంటూ పోవాలి. అది కాబట్టి ఇక్కడ నోవాహుని గురించి మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు అందరూ కూడా బాప్తీసం పొందారు. నోవాహు కూడా జలప్రలయంలో బాప్తీసము పొందినట్టుగా కాబట్టి మారు మనసు తగిన ఫలం మనం ఫలించాలి. ఊరికే ఇలాంటి చెడిపోయిన లోకంలో ఉన్న మనం ఇంకా నీవు మారు మనసు పొందకపోతే నేడే రక్షణ దినం ఇది అనుకూల సమయం. ఒక దినం జలప్రలయం వచ్చినట్లు దేవుని ఉగ్రత అవిధేలైన వారి మీదకి వచ్చినట్లుగా నీ మీదకి దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిత్య నరకం అగ్నిగుణంలో పడవేయబడతావు. అది భయంకరమైంది. ఓ జ్వరం వచ్చేనో ఒకటి ఏదైనా తగిలితోనే ఎన్నో దినాల్లో బాధలు అనిపిస్తాం. అది అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలో పడవేయబడతావు. కాబట్టి దానికి సమయం లేదు, రేపు అనుకోకూడదు. కాబట్టి నోవా దినాల్లో దేవుని వలన అతను కృప పొందిన వాడుగా ఉంటున్నాడు. నువ్వు దేవుని వలన కృప పొందాలంటే మారు మనసు లేకుండా దేవుని కృపను నువ్వు పొందలేవు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా మారు మనసు లేకుండా, మారు మనసు తగినట్లుగా బాప్తీసం తీసుకోకుండా, బాప్తీసం తీసుకొని ప్రభు బలలో పాలు పొందుకోకుండా, ప్రభు బలలో పాలు పొంది ప్రభు కోసం సాక్షిగా నువ్వు జీవించకపోతే నువ్వు పరలోకంలో చేరవు. ఇది 100కి 1000%. మందిరాన్ని రావచ్చు, అన్ని కార్యక్రమాలు చేయొచ్చు, మంచిగా కనపడవచ్చు, దానివల్ల దేవునికి సంతోషం లేదు. ఒక తండ్రికి తల్లికి పిల్లల గురించి ఎప్పుడు సంతోషం అంటే వాళ్ళు ఎదిగి పెద్దవారై ప్రయోజకులై వారు తమను పోషించుకొని మళ్ళా వాళ్ళు తల్లిదండ్రులకు కూడా సహకారులుగా ఉన్నప్పుడు మంచి పేరు కలిగి ఉన్నప్పుడు పలానా పిల్లలు మంచోళ్ళు, పలానా పిల్లలు అని తల్లిదండ్రులకి ఊరికే మామూలుగానే ఒక ఆయన నిన్ను కనిపోయినాడు, వాళ్ళ కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తాడు. ఇంకొక నమస్తే సార్ అన్నాడు, బండి మీద నమస్తే అని నిలబెట్టిన, ఏ బాగున్నావు అని చెప్తే ఆయన నమస్తే సార్ అన్నాడు. కొడుకు కూడా ఏపో బాగున్నావా, గడ్డ మిట్లు పెట్టుకోండి, బాగున్నావా అంటే అంతా బాగుంది అవ్వ, మీ నాయనలకు జిరాక్స్ ఉన్నట్లున్నది అన్నాను. ఆ మాట ఇంటిని వాళ్ళు నవ్వుతున్నాడు. అంటే నా మాదిరిగా ఉన్నాడంటే ఎంత సంతోషం కదా, అచ్చమంతా. మరి దేవుడు కూడా క్రీస్తు స్వరూపం ఏర్పడి నిజంగా దేవుని బిడ్డలు అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. దానికి మొదటి మెట్టు ఏమంటే మారు మనసు. కాబట్టి నోవాహు దేవుని వలన కృప పొందింది. ఎట్లా అంటే దేవుని కృప నువ్వు పొందాలంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని ఇంటిలో ఆరాధన చేస్తూ ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుతున్నావు అంటే దేవుని ఆశీర్వాదం నీ ముందుకు వస్తుంది. ఎట్లా అంటే చూడండి, హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. యేషావు గురించి రాయబడిన మాట అదేనమ్మా. 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. యేషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విడుస్తూ దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడనని. కాబట్టి దేవుని కృప మనం పొందాలని 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవును అని నీవు చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని యేషావు గురించి రాయబడిన మాటలు. యేషావు ఎవరు? యేషావు ఎవరు బైబిల్లో? ఇసాకు కుమారుడు, యాకోబు కుమారుడు. మరి అబ్రహాం ఇస్సాకు యాకోబు కుమారుడు అయినప్పుడు
దానికి తగిన జీవితం ఉండాలి కదా. కింద ఏం చేసినాడు? పదారచ్చు ఒక్క పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండినేమో అని జాగ్రత్తగా. కాబట్టి వ్యభిచారం అంటే వ్యభిచారం చేయాల్సిన పనేం కాదు. వ్యభిచార సంబంధం అంటే ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే వ్యభిచారంలారా అనుంది. లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధమైన ఆశలు కలిగి లోక సంబంధమైన జీవితం కలిగి నడుచుకుంటే వారిని దేవుని వాక్యంలో వ్యభిచారంలారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా అని యాకోబు 4:4 రాయబడింది. నేనేం చేయలేదని కాదు, లోక స్నేహం నీలో ఉంది, లోకం భ్రష్టత్వం నీలో ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని దృష్టికి వ్యభిచారమే. కాబట్టి ఇక్కడ మొదటిగా దేవుని వలన కృపను పొందినవాడు ఎట్లా అంటే, నువ్వు రక్షణ కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది. కాబట్టి దేవుని కృపను నిరర్థకం చేయవద్దు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు మారమనసు పొందిన దానికి రుజువుగా బాప్తిసం తీసుకో. ఒకవేళ ఇంకా నువ్వు మారమనసు పొందకపోతే ఇప్పుడైనా ఇదే రక్షణ తీర్మానం. ఒక దినం వస్తుంది, నోవా దినాలే భయంకరమైన జలప్రలయం వచ్చిన లోకంలో ఇందుకు ఉగ్రత రాబోతుంది. ఆ దినం నుండి తప్పించబడాలంటే, ప్రభు వస్తే నువ్వు ఎత్తుబడాలంటే అన్నీ జరుగుతున్నాయి. నువ్వు దేవుని వల్ల కృప పొందడం అంటే అర్థం ఏమంటే రక్షణ పొంది ఉండాలి. ఇది నోవాహు దేవుని వల్ల కృప పొందినవాడు కనుక ఆ జలప్రలయం నుండి తప్పించబడుతూ వచ్చినాడు. ఆ భ్రష్ట లోకంలో అంతమంది జనాల మధ్యలో ఉన్న దేవుని దృష్టి నోవాహు మీద ఉంది. అది మనం చదువుకున్న భాగం. ఒకసారి మాట చదువుకుంటే 6వ అధ్యాయము 8. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందినాడు. అందుని బట్టి నోవాహు దేవునితో నడుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే తనకు తెలియపరుస్తున్నాడో చెప్తున్నాడో ఆ మాటలు నడుచుకుంటున్నాడు. ఇది దేవుని వలన కృప పొందినవాడు. ఇది మొదటి లక్షణం. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఎబ్రీ పత్రిక 11:7 చదమ్మా. విశ్వాసం బట్టి నోవాహు కాబట్టి ఇక్కడ విశ్వాసం బట్టి అనుంది కదా నోవాహు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే నమ్మిక ఉంచినవాడు. మనం దేవుని నమ్మినామంటే గుర్తేమంటే నీలో ఆ లక్షణాలు కనపడాల, దేవుని బిడ్డల లక్షణాలు కనపడాల. విశ్వాసము లేని క్రియలు మృతం. యేసుప్రభుని వాళ్ళు ఏమన్నారంటే 8వ అధ్యాయం యోహాను సువార్త, మేము అబ్రాహాం సంతానం అన్నారు. మీరు అబ్రాహాం సంతానం అయితే అబ్రాహాం క్రియలు ఏవి? మీ అందు అబ్రాహాం క్రియలు లేవు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. మన విశ్వాసాలను చెప్పి విశ్వాస సంబంధమైన జీవితం నడకలేకపోతే, ఆ క్రియలు నీలో లేకపోతే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాదు. ఇంకా ఏమంటాడు 11 మొదటి వచనంలోని ఎబ్రిలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం అంటే అదృశ్యమునై, అంటే మనకు కనిపించదు కానీ విశ్వాసం మనలో ఉండాలి. మన దేవుడు రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఒక దినాన ఆయనతో కూడా వచ్చినప్పుడు ఎత్తుబడతాం, లేదంటే నేను ఈ లోకం ఇడిస్తే ఆయనతో కూడా ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, అదే మనము సువార్త అంటే ఏమంటారంటే లేఖనాల ప్రకారము చనిపోయినాడు, సమాధి చేయమని లేఖనాల ప్రకారం అయినా తిరిగి లేచినాడు. ఈ 3 విషయాలు సువార్త. నమ్మినప్పుడు నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా దేవుని దృష్టిలో కనబడినప్పుడు. మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయం 6వ వచనం ఒకటి చదవండి. ఎలాంటి దినాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినాడంటే ఆ దినాల్లో వర్షం ఇంకా రాలేదు భూమి మీద. మొదటి అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో భూమి ఆవిరి చేత పంట పండుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. అయితే ఇప్పుడు దేవుడు నోవాహుతో ఏమన్నాడంటే 40 దినములకు ప్రచండమైన వర్షం వస్తుంది అన్నాడు. అది ఆ మాటను అతను నమ్మాడు. అదే విశ్వాసం. అందుకే నమ్మలేనటువంటి తోమాతో దేవుడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఎందుకంటే నేను గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా నమ్మాలా. ప్రభు నా కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు, తర్వాత నేను ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటాను, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాను అనే దానికి రుచి ఏమంటే ఆయన నమ్మాలి. అలాంటి దినాల్లో అందుకే మనిషి కుమారుడు భూమి మీద వచ్చిన విశ్వాసము కనుగొన, ఆ విశ్వాసం మనం కాపాడుకోవాలి. పౌలు కూడా ఆ మాట విషయం అంటాడు కదా, ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకోండి.
ప్రభు వచ్చే వరకు లేదా మనం ఈ లోకం నుండి పోయే వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. మూటిలో శ్రేష్టమైనది ప్రేమ. వల్ల ఈ మూడు మనం కలిగిన వారమై కాపాడుకున్నప్పుడే దేవుని బిడ్డలుగా మనము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 రాయబడింది. దేవుని పిల్లలు మనము విశ్వాసం వలన జీవించాలి. నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. మొదటిది దేవుని కృపయందు, దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. రెండవది దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. మూడవది చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ తరము వారిలో, ఏ తరం అంటే ఎన్నో రకాలు చెడిపోయిన జనములో, భూలోకమంతా దేవుని సన్నిధి చెడిపోయిన దినాల్లో, అవిధేయులైన దినాల్లో, భ్రష్టంగా ఉన్న దినాల్లో, అక్రమస్తుల దినాల్లో, తర్వాత ఇష్టం వచ్చినటువంటి జీవితం మిశ్రితజనంగా జీవించే ఆ దినాల్లో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడుతూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం. నీతిమంతులు పునరుత్థానమునందు, అంటే తిరిగి ప్రభు వచ్చిన తర్వాత మనం తిరిగి లేపడతాం కదా, అప్పుడేమంటారు, నీ ప్రత్యుపకారము ఎట్లా? చూడండి, మత్తయి సువార్త 25:46. కాబట్టి ముందర మాట ఏముందంటే ఆశ్రయించబడిన వారులారా అని ఉంది. ఆ మాట ఎన్నో వచ్చిన చూడండి, చదువుమా. కాబట్టి దేవుని కొరకై మనం నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు, ఒక దినాన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రతిఫలం పొందుతూ వస్తాం. అప్పుడు ఆ నీతిమంతులు ఎక్కడ పోతారంటే వీరు ఎవరంటే పైన శపించబడిన వారు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. మన నిత్య జీవనకు వారసుడు నేనేం చేయాలన్న ధనవంతుడు అడిగితే, ఇవన్నీ ధర్మశాస్త్రం ప్రకారం చేయమంటే చేస్తున్నాడు, అయినా నీ కొట్టుకోదు ఉందన్నాడు. నీకు కలిగినవన్నీ వచ్చి అమ్మి బీదులకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడి. నిజమైన నీతిమంతుడు అయితే వెంబడిస్తాడు. అతడు నిజంగా దేవుని వెంబడించాలని ఆశ లేదు, మేలో నిత్య జీవం కావాలనుకుంటున్నాడు. అందుకే సండే స్కూల్ కథలో ఉంటుంది కదా, ఓ పిల్లలు సండే స్కూల్లో లాజర్ కథ, ధనవంతుని కథ చెప్పిందంట. చివరిగా టీచర్ అడిగిందంట, మీరు ధనవంతుని లెక్కుండల్లా ఉంటారా, లాజర్ లెక్క ఉండాలనుకుంటున్నారా అంటే ఒకడు పిల్లోడు అడిగినాడంట. అందరూ కూడా మీరు లాజర్ లెక్క ఒకడు అడిగినట్ట. ఏం రా నువ్వు ఏం మాట్లాడలేదంటే, ఈ లోకంలో ధనవంతుని లెక్క ఉండాలా, పరలోకంలో లాజర్ లెక్క ఉండాలి. మనం కూడా అవ్వగాల ఈ లోకమునైనా లోకంలో ఉన్నవాడి శరీరాశ, నేత్రాశ, జీవితం అన్నీ అనుభవించాలా. కానీ చనిపోతే ఆడుండాలా? వాక్యమని చెప్పేదే, చనిపోయినప్పుడు చెప్పేదే. బాప్తిజం తీసుకున్నాడు, మందిలో వచ్చిన ఇట్లా అన్నీ ఇంక చెప్పాలా, తప్పదు. మీకోసం కాకుండా మిగిలిన బతికిన వాళ్ళకైనా చెప్పాలా. పోయిన వాళ్ళు ఎట్లా పోయినారు మేమేం చేయలేము, ఉన్నోళ్ళకి చెప్పాలని ఉద్దేశం అది. రక్షణ పొందినారు, మారమనసు, దానికోసమైనా ఉంటేనే పోయేదని. మీరు ఏటకి పోయినారా దేవునికి తెలుసు, మీకు తెలుసు, కానీ చెప్పేది అయితే చెప్పాలి. అయితే నీతిమంతులు నిత్య జీవానికి పోతారంట. శపించబడిన వారు, దేవుని నమ్మని వారు, దేవుని శిక్షకు గురైన వారు ఎక్కడ నిత్య నరకానికి శిక్ష. కాబట్టి మనం దేవుని పిల్లలుగా నీతిమంతులుగా ఎట్లయితామంటే, 1 యోహాను 1:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మని తగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. మనం నీతిమంతులుగా చేయబడతాం. అబ్రహాము గలతీ 3వ అధ్యాయము 6వ వచనము. ఏం కట్లు మోస్తుంటావా పవిత్ర, నువ్వు మిడకాయలు పట్టుకుంటుందని కట్లు మోసుకొని వచ్చిన వాళ్ళు అంటుంటారు. అట్లా మందిర్లో అట్లా మిడకాయలు ఇచ్చేది, ఏళ్ళు ఇచ్చేది చేయొద్దండి. తర్వాత అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీచిపోయింది. దేవుని పిల్లలైన మనం ఒకవేళ ఈ లోకంలో ఉన్న
నీతిమంతులుగా మనం జీవించినప్పటికీ, అందుకే సామెతల్లో 24:16 ఉంది ఒక మాట, నీతిమంతుడు 7 మార్లు పడినను 24. కాబట్టి నీతిమంతులైన వారు, దేవుని పిల్లలైన వారు, ఒకవేళ ఇహలోక మాలిన్యం, ఒకవేళ ఏదో రకమైనటువంటి బలహీనతలో మనం పడిపోయి దేవుని దూరమైనా తిరిగి నీతిమంతులైన వారు, అంటే యేసు రక్తం చేత కడగబడిన వారు ఎట్లుంటారంట? తిరిగి లేస్తారా? 7 మార్లు అన్నారని చెప్పి పడుకుంటుండకూడదు. అది చెప్తే కదా ఇంతకుముందు, ఏమయ్యా తాగినామంటే యేసుప్రభుని సిలువ వేసిన బాధ తట్టుకోలేక తాగినాను అన్నాడట. ఆదివారం అయిన తర్వాత ఈరోజు ఏం తాగినామంటే యేసుప్రభు తిరిగి లేచినాడు సంతోషం పట్టలేక తాగినానంట. అది తాగిన వాళ్ళు అడితే, ఏరా పెళ్ళి అయితే పార్టీనే, పిల్లలు పుడితే పార్టీనే, బర్త్డే వస్తే పార్టీనే, చచ్చిన రోజు కూడా పార్టీనే, తాగేకి తినేకి, అదే దినాలు చేసుకొని తినేది. అట్లా అనుకోకూడదు. నీతిమంతులు అంటే దేవుని పిల్లలు అయిన వారు మన పావురం వల్లే ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, పవిత్రంగా మన జీవితాన్ని కాపాడు. ఇహలోక మాలిన్యం ఎక్కడైనా మనకు తాకినా దానిని తిరిగి మన ప్రభా తెలుసో తెలియక ఈ విషయంలో పొరపాటుగా మాట్లాడినా లే ప్రవర్తించినా దీని విషయంలో కడుగు పరిచయం. అందుకే మనం ప్రార్థనలో ఒప్పుకోలు ప్రార్థన ఎందుకు పెడతామంటే అది ఉపవాస ప్రార్థన రోజు మనం శుద్ధి చేసుకోవాలి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోమంటాడు. అంటే మన హృదయం చేతితో చేసిన పనులన్నీ పాప పనులు, పాదాలు, కండ్లు, చూపులు, శరీరంలో భాగాలన్నీ కూడా పాపం చేసినవే. కాబట్టి హృదయం మోసకరం ఘోరమైన వ్యాధి కదా, అన్నీ దాంట్లో నుంచి వచ్చిండేది ఫ్యాక్టరీ. అది పాపానికి ఫ్యాక్టరీ ఏంటంటే హృదయంలో నుంచి వస్తుంది. వచ్చి ఏం చేసినా అన్నీ దాంట్లో నుంచి వచ్చినవే. ఏదో పొరపాటున మాట్లాడితే, పొరపాటున అంటే పొరపాటున చేసి పోయి కలిసి వాళ్ళు ఏమనుకుంటారని పోయేసి కాదు, ఇట్లా అనుకొని ఉన్నాయి. కాబట్టి నోవాహు అయితే అలాంటి జనం మధ్యలో తన నీతిని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని వలన అతడు నీతిమంతుడిగా, దేవుని ఎదుట, దేవుని దృష్టి ఎదుట ఆయన నీతిమంతుడిగా ఎంచబడుతూ వచ్చినాడు. ఇది మూడవది. 4వ చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీతిపరుడును, తర్వాత చదువు మంగ వచనం, ఇంకా నెక్స్ట్ ఉంది కదా, దేవునితో కూడా అవన్నీ ఉండి దేవుని వలన కృప పొంది రక్షణ మారమనసు పొంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు అన్ని విషయాల్లో దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడి, 4వ దేవునితో కూడా నడిచినాడు. పౌలు కూడా అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు, ఇంకా పత్రికలు రాస్తూ మీరు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోమంటాడు. దేవుని పిల్లలుగా మీరు నడుచుకోండి అని అర్థం. కాబట్టి దేవునితో కూడా నడిచినవాడు. ఎట్లా నడచాలి? 2 వ్యక్తులు నడచాలనుకోండి, వాళ్ళిద్దరికి ఏం కలగాల? ఫస్ట్ ఫ్రెండ్షిప్ పోతుంటారు, ఎక్కడైనా బజారుకి పోవాలా, బట్టలకు పోవాలా, పెళ్ళికి పోవాలా, లేదంటే వాకింగ్ పోవాలా, ఎక్కడికైనా పోవాలంటే ఇద్దరు ఏం చేస్తారు? కలిసి నడుస్తారు. వాళ్ళిద్దరు మనసులు కలసాలి, వారిద్దరు చూపులు కలసాలి, వాళ్ళిద్దరు నడక కూడా కలసాలి. ఒకరు ఆడపోయి ఒకరు ఈడిపోతే కలిసిపోయినట్లా. అందుకే కొంతమంది వెనక ముందు భార్యాభర్తలు ఏం కొట్లాడుకున్నారా, దూరం పోతున్నారు అంటారు. ఇంట్లో కొట్లాడిన వాళ్ళు కొంత సమాధానం లేని వాళ్ళు బిరిబిరి పోతుంటారు, ముందు పోతుంటారు. ఎందుకంటే లోన్ మండుతుంటుంది, ఆ స్పీడ్ పెరుగుతుంటుంది. అది ఏదో జరిగింటుంది వాళ్ళకి. అది తిమోతంకుల పెండ్లి రోజు వర్తమానం చెప్తుంటాడు కదా, 2 భార్యాభర్తలు కొట్లాడుకొని స్కూటర్లో కూర్చున్నారు మాట్లాడుకున్నట్ట. ఆ భార్య మీద కోపంతో స్పీడ్కి నీళ్ళుకొని ఉన్నాడంటే ఆటికి పోయి దిగి చూస్తే లేదంట, ఆయమ్మ ఏడబడిపోయిందే తెలియదు. అట్లా ఉండకూడదని తిమోతంకుల పెండ్లి వర్తమానం చెప్తుంటారు. అట్లా సమ్మతి కలిగిన వారుగా ఉండాలి. మనం ఎవరితోనో మనం సమ్మతి కలిగి ఉండాలా? దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. ప్రభు ఏం చెప్తే అది చేయాల, ప్రభు ఏం చేయమంటే అది చేయాల, చేయకూడదంటే చేయకూడదు. అంటే సమ్మతి కలిగి, ఆమోస్ 3:3లో ఏం రాయబడి, సమ్మతింపకుండా 2 కూడి వాకింగ్ చేస్తున్నాం అనుకో, మేము 2 కలిసి చేస్తుంటాం, 2 పక్కన ఉండి అవి మాట్లాడుకుని నడుచుకుంటూ పోతుంటాం. కానీ నేను వాకింగ్ చేస్తున్నాం అనుకో, ఒకరి వెనక ఒకరు ముందుంటే నా మాటలు ఆయనకి వినపడదు, జరగదు. అది ఫ్రెండ్షిప్ సమ్మతి కలిగి నడిచినట్లు కాదు. అది కొన్నిసార్లు అదే చూస్తాం, ఎవరైనా ఏం వచ్చినారు పోయి కలగూడదు అంటే ఏడబోతారు తలకాయ నొప్పి అంత ఆయనతో.
అంటే అర్థం సమ్మతి లేదు. సమ్మతి కలిగిన వాళ్ళు ఎట్లా ఎక్కడ పోలాం మనం అనుకో, అటు పోలానికి ఇద్దరు వాళ్ళ శుభంతా అటు పోలని ఉంటాయి. వాళ్ళ ఇద్దరి కాళ్ళు అక్కడ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ మనసులో కూడా అక్కడ పోయినాక ఏం చేయాలా, కొన్నిసార్లు మాట్లాడుతుంటారు కదా, పెళ్ళికి ఏం చేయాలా, బట్టలు యా షాపుకి పోవాలా, ఎట్లా కలర్లు తీయాలా, అన్నీ రకరకాలు మాట్లాడుకుంటుంటారనమాట. ఆ తర్వాత నేను ఓ పిల్లోడు పెళ్ళికి కోటు తీయాలని రాన్నా అన్నారు. సరే పోయినాము, నీవు బ్లాక్ ఉండా కాబట్టి ఈ కలర్ బాగుందని చూస్తే ఇది కానీ ఇది తీసుకో అని చెప్పేసి దాంట్లో అదేదో చిన్న శక్తి కాడ ఉంది షాప్, బట్టల షాప్, వసంత్ షోరూంలో పైకి ఎక్కినాము. పోతే వాడు దాన్ని ఫోటో కొట్టి పెళ్లి కూతురు పంపించినాడు. ఒక 5 నిమిషాల నుండి ఆటకు పోయినామంటే బయటకు వస్తానన్నాడు. ఫోటో కొట్టి ఆయన ఓకే అని పెట్టినాక ఈ రెండిట్లో యాద తీసుకోవాలని పెట్టినాడు. ఆయన ఆయన దానికి మళ్ళా కలర్ కొట్టి ఓకే అని చెప్పినాక ఇది వచ్చి ఇది లేనా అంటే నువ్వే చెప్పిరా ఎవరని చెప్పిరా అంటే నాకు తెలుసు కదా ఇట్లా అవన్నీ తాతకు దగ్గు నేర్పిస్తారు పోయొచ్చు. నేను వండుకొని ఏం అదే ఎందుకు కావాలి, నేనైతే నువ్వు నల్లగుండా కుదరంత ఇదంతా బ్రౌన్ కలర్ ఈ కలర్ బాగుండేది అంటే ఆమెకు పెళ్లి చేసిన సీర ఆ కలర్ అంటే సూట్ అవుతుంది అంటే ఇద్దరికి. అంటే వాళ్ళిద్దరికి ఏం కలిసింది? సమ్మతి. ఇంకా నేను ఎన్ని చెప్పినా ఎండు పెన్సిలిన్ ఇంజక్షన్ ఎక్కినాక ఇంకేం ఇంకా జరగదు. మా మందు పని మందుదే, ఇంకా లోన్ అంతా తిరుగులాడుతుంటుంది. క్యాన్సర్ రోగాలకి కీమోథెరపీ ఎక్కిస్తారు మందు. ఏడాడు క్యాన్సర్ కణాలు ఉండేవన్నీ రక్తంలో తిరిగి తిరిగి చంపుకుంటూ పోలీసు వాళ్ళు కదా, దొంగ పనులు చేసే వాళ్ళని పట్టుకొని తిరుగుతుంటారు చూడు, అట్లా తిరుగుతూ ఉంటుంది బాడీలో, బ్లడ్లో అన్ని కణాలు చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. అట్లా సమ్మతి కలిగిన వారుగా ఉండాలి. ఎవరితో మనం నడక, మన చూపు, మన తలంపులు. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు 139 కీర్తనలో, నేను పండుకొనుట, కూర్చుంటా, లేచుట నీకు బాగుగా తెలివి, నేను నా మాట నాలుక రాకమునిపే నువ్వు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎట్లుండాలంటే, నోవాహు దేవునితో నడుస్తున్నాడు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అందుకే రోమా 8:14 ఏం రాయబడింది? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు. ఎట్లా దేవుని ఆత్మచేత అంటే, మనం పోతూ ఉన్నాము, ఎవరిదో ఆడ ఆయన పోతుంటే ఆయన ఏదో రకంగా చేసుకొని డబ్బు ఆడ పడిపోయింది, ముందు వెళ్ళిపోయింది, ఆమె చూసుకోలేదు. లేదా ఏదో బంగారు ఏదైనా పడిపోయింది దానికి పడి అనగా అబ్బా దేవుడు నాకు నిన్నంత జ్ఞాపం చేసుకున్నాడా, డబ్బులు ఇచ్చినాడని ప్రార్థన చేసుకొని తీసుకోమని కాదు అర్థం. అది నువ్వు కళ్ళతో ఏం చూసినావు, ఎవరిదని చూసినావా లేదా? వాళ్ళకి ఇచ్చేయాల. అమ్మ పడిపోయినా చూడు డబ్బులని. ఇటీవలకు చూస్తూ ఆటోల్లో బంగారు మరిచిపోయినవి, డబ్బులు మరిచిపోయినవి, బస్సులో మరిచిపోయిన కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళు తిరిగి ఏం చేస్తారు? మా అన్న ఒకటి ఏమో తీసుకున్నట్ట, ఏ పిల్లోడికి తాగబోలని అన్నీ చేసుకొని పెట్టుకున్నాడు. త్వరగా పోతాడు, అది బ్యాగ్ ఆటోలో పడిపోయింది కింద. తిరిగిపోయింది, అది ఎంత పని అయిందా అని చెప్పేసి సర్టిఫికేట్లు, స్వీట్లు అన్ని బ్యాగ్, అది సూట్ కేసు ఏదో మర్చిపోయినాడు. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి స్టేషన్లో నుంచి బయటకు వచ్చి ఇట్లా ఆటోని అడిగితే ఇద్దరు ఆటోలు ముగ్గురు కలుసుకొని ఆ స్వీట్లు అవన్నీ ఉప్పుకొని తింటున్నారంట. అంటే ఆయన అన్నాడయా, తింటే స్వీట్లు అవన్నీ తిన్నారు కానీ దాంట్లో సర్టిఫికేట్లు ఉందంటే, మాకేం చేశారు సార్ సర్టిఫికేట్లు పట్టని చేసి అగేవి తిన్నాం చూడన్నారు. తిన్నోళ్ళు ఏం చేస్తారు, కక్కమంటారు ఏమన్నా? పిల్లప్పుడప్పుడు కొట్లాడినప్పుడు పిల్లలు అనేవాళ్ళు, నాకు తిన్నావు కదా కక్క అనేవాళ్ళు స్కూల్లో, నచ్చకపోతే. నచ్చినప్పుడు ఇచ్చింటారు బిస్కెట్, నచ్చకపోయినప్పుడు నువ్వు నా అప్పుడు బిస్కెట్ తిన్నావు కదా ఏం చేయాలి ఇప్పుడు? కక్క అంటే మేము కూడా అప్పుడు ఉంచేవాళ్ళం తినని. వాళ్ళు తినలేదు, అడిగినా కదా మళ్ళీ వచ్చింది. కాబట్టి సమ్మతి కలిగి దేవునితో మనం కుటుంబంగా కలిసి దేవునితో ఎట్లా అంటే కుటుంబ ప్రార్థన కలిగి ప్రార్థన చేసుకొని దేవునితో కలిసి ఉండాలి. యోబు ఆ రీతిగా ఉన్నాడు. అబ్రహాము తన తరం వారికి కుటుంబం వారికి నేర్పించినాడు. కాబట్టి దేవునితో సమ్మతి కలిగిన జీవితం అది చూపిస్తుంది. అది చదవండి 1 తిమోతి 5:8. 1 తిమోతి 5:8. కాబట్టి దేవుడు మనకిచ్చిన కుటుంబాలను మనం ఏం చేయాలంటే, వారి రక్షణ కొరకు వాక్యం చదివించాలా, ప్రార్థన చేయించాలా. ఎవరన్నా వచ్చినప్పుడు దైవ సేవకులో, విశ్వాసలో సందర్భాలను బట్టి తోలుకొచ్చి
వాక్యం 2 మాటలు చెప్పించి, రక్షణ మాటలు, దేవుని మాటలు చెప్పి వారికి ప్రార్థన చేయి. ఒకసారి కాకపోతే ఒకసారి దేవుడు ఎంతమంది చేసి వాటిని బట్టి మనకేముందంటే పుట్టినాను ప్రార్థన చేయండి, చాక్లెట్లు పంచుతాం, స్వీట్లు పంచుతాం, ప్రార్థన చేసి తిండ్రి పాయిరి, వాళ్ళు మాత్రం తిరిగిరి బయట ఆడ ఈడంతా. అది కాదు ప్రాముఖ్యం. మంచిదే, కాకపోతే దేవునిలో ఉండాలి. కాబట్టి ప్రార్థన కలిగిన వారంగా దేవునితో నడిచేవారుగా ఉండాలి. వ్యక్తిగతంగా మన దేవునితో నడుస్తున్నప్పుడు మన ప్రభావం, మన క్రియలు, మన జీవితం ఇతరుల్ని ప్రభావితం చేస్తాయి. వాళ్ళు దేవుని బిడ్డల పాటలు చేయరు, అట్లా నడుచుకోరు అని వాళ్ళు మనల్ని బట్టి మారుతారు. నోవాహు దేవునితో నడిచినప్పుడు, నువ్వు దేవునితో సమ్మతి కలిగి జీవిస్తున్నప్పుడు నీ మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, నీ జీవితమే ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత నీ ప్రార్థన, నీ ఆరాధన ఏదైనా సరే, ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పినా అది ప్రభావితం విన్న వాళ్ళకి కార్యం జరుగుతుంది. ఇక ఎట్లా జరుగుతుందంటే దేవుని ఆత్మచేత నడిపించు. నోవాహు దేవునితో నడిచినాడు. మరి నువ్వు కుటుంబంగా నడుస్తున్నావా? వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుకుంటున్నావా? కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఉండేదేంటి నువ్వే చెప్పంటావా? 11,889 కదా. మరి అన్ని కలిగిన వాటిని మనం దినానికి ఇన్ని అధ్యాయాలని లెక్కేసుకుంటే 10 చదివితే 4 నెలలకు అయిపోతుంది. ఫస్ట్లో 10 చదివేవాడిని, పనులను బట్టి స్టడీలు చేసి టైం జాక ఇప్పుడు 3 చదువుతాను. పొద్దున్న 3, సాయంత్రం 2, 5 అధ్యాయాలు. ఎక్కడ తిరిగి సంవత్సరం లోపలగా మధ్యలోనే బైబిల్ అయిపోగొడుతుంటాను. సంవత్సరం లోపల 1 సారి 2 సార్లు అయిపోతుంటాను. నేను బైబిల్ చెప్తున్నాను, నాకు తెలుసులే అని నేను అనుకుంటున్నాను. ప్రతిదినం చదవాల, 90% చదివే ముఖం కడుక్కొని తర్వాత ఏదన్నా ఇది ఒకవేళ ఇన్ కేసు అర్జెంటుగా పొద్దున్నే లేకో అక్కడ పోయేది ఉందనుకో, లేచి వెళ్ళిన తర్వాత ట్రైన్లో కానీ బస్సులో కానీ తిరిగి అవన్నీ చదువుతునేవాడిని పోయే టైంలో. అదేమో చేయకపోతే ఏదో నేను ఈరోజు దేవునికి ఏదో సంతోషం కలిగించే జీవితం జీవించలేదనేటువంటి అర్థమే. కాబట్టి నోవాహు దేవునితో కూడా నడుచుకునేవాడు. నువ్వు కూడా దేవునితో కలిసి నడుస్తున్నావు అంటే అర్థం ఏమంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అది ఎన్నోది? 4. 5 చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి అట్లు చేసినంటే దేవుడు ఏం చెప్పినాడంటే, నోవా ఈ భూలోకం అంతా చెడిపోయింది, జలప్రలయంతో దీన్ని నాశనం చేయబోతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఓడగట్టుకో, నీవు నీ కుటుంబం అందరికి తెలియపరచు, మరి నీవు నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకొని ఓడలోనికి ప్రవేశించు అని దేవుడు చెప్పినాడు. ఆ మాట విని నోవా అవన్నీ చేసుకుంటూ వచ్చినాడు. ఓడగట్టుకున్నాడు, అది చేసినాడు, ఇవి చేసినాడు. అందరికి 120 సంవత్సరాలు ప్రకటించినాడు. ఆ ఓడ పొడవు 450 అడుగులు, వెడల్పు 75 అడుగులు, ఎత్తు 45 అడుగులు. అట్లా ఓడు చరిత్రకారులు చెప్పింది. కాబట్టి అట్లా ఓడను కట్టి ఆ ఓడలోనికి సమస్త జీవరాశులు పోనట్లుగా చేసినాడు. నోవాహు అట్లు చేసాను. ఆయన ఇట్లా వాక్యం వింటున్నప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాల, అది నోవా చేసినాడు. కానీ అట్లు చేసినంటే గుంటూరులో ఏమో అట్టు అంటారు, అట్టు అంటే దోశని అట్టు అంటారు గుంటూరులో. ఇదేవాడు ఏమనుకున్నా అంటే నోవా అట్టు చేసినాడు తీసుకొని తిన్నారంటే దోశలు చేసుకొని తిన్నాడు అనుకున్నాడు. వేరే వాళ్ళు అడిగితే కొంతమంది వాక్యమును ఆ రకంగా చెప్తారు రకరకాలుగా. మనం ఆ రీతిగా వాక్యాన్ని మనకు అనుకూలంగా, ప్రభా ఈ వాక్యం ఇట్లుంది కదా, ఇట్లా చెయ్యి, ఆయమ్మ అడిగింది కదా ఆ విధురాలు, నాకు కూడా అట్లా అడుగుతున్నాను ఏయి అంటే కాదు, మనం దాని ప్రకారం జీవించాలి కదా. ఆయన పట్టుదలతో కలిగి అడిగింది. అట్లా మనం వాక్యంలో ఉన్న విషయాలు వాళ్ళు పొందుకున్నారు కాబట్టి మనము అట్లా చేయాలని, అంతేగాని వాళ్ళకి చేసినామా అని అంటే నువ్వు చేయాలి కదా. ఇప్పుడు దావీదు తన హృదయానుసారుడు కావడానికి దావీదులో ఉన్న లక్షణాలు మనం చూడాలి కదా. ఆ లక్షణాలు మనం కనిపెట్టి దావీదు వల్ల మనకి చేస్తాడు. అంతేగాని వాళ్ళకి చేసినావు కాబట్టి, వీళ్ళు చేసినావు కాబట్టి, అది జరిగింది కాబట్టి, ఇది జరిగింది కాబట్టి నాకు చేయని కాదు. దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు అడిగినవి చేస్తాడు. అందుకే వాక్యంలో ఉంది కదా, మనము నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞలను గైకొంటారు,
నా మాట వింటారు అని దేవుని వాక్యం రాయబడింది. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవారైతే ఆయన ఆజ్ఞలు గైకుంటుంటావు, ఆయన మాట వింటావు. అప్పుడు దేవుడు నువ్వు కోరినవి ఇస్తుంటాడు. నువ్వు దేవుడు అడిగినవి చేయకుండా నీ ఇష్టం వచ్చినవి చేసుకుంటుంటే అవి కాదు. ఉదాహరణకి ఎట్లా అంటే, సంఘము ఎస్తేరు, రాజు దేవుడు, తర్వాత హేగే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎస్తేరు రాణి కావడానికి, రాజు భార్య కావడానికి ఎవరు పని చేసినారు? హేగే అంటే హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె ఏమి తీసుకోలేదు. మనం కూడా దేవుని బిడ్డలైన వారి సంఘము, కుటుంబము వ్యక్తిగతంగా తీసుకున్నా ఎట్లుండాలంటే, దేవుడు ఏవైతే చెప్తాడో, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచి బోధిస్తుంటాడో వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు ఎట్లా ఎస్తేరును చూసిన వారందరికీ ఏం కలిగిందంటే, రాజుకు దయ కలిగింది. దేవుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఎట్లయితే ఎస్తేరును చూసినప్పుడు దయ కలిగిందో, దేవుడు మనల్ని చూసి దయ కలిగి మనం కోరినవి ఇస్తాడు. ఆమెను రాజు చేసుకున్నాడు, నిన్ను కూడా ఆయన బిడ్డగా అలాంటి సంఘమును కూడా దేవుడు ఆశ్రయిస్తూ వస్తాడు. దేవుని వాక్యానుసారంగా నడుచుకున్న కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయిస్తూ వస్తాడు. అందుకే ఏమన్నాడంటే, కీర్తనకారు 37:22 చదవండి. 37:22. మా నీతిమంతులు విడబొట్టు కానీ వారి సంతానము. చదువు వచ్చినమా? వచ్చిన చెప్పు మా అందరు చదువుని. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయిన నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానం బిచ్చమెత్తుట కానీ నేను. ఎట్లుంటారంటే, వాళ్ళు దినమల్లా వారు దయాలులై అప్పు ఇచ్చుదురు, వారి సంతానం వారు ఆశ్రయింప. నీతిమంతులుగా దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, బిచ్చమెత్తురు అంటే ఇతరులకు మీద ఆధారపడే జీవితం వారికి ఉండదు. దేవుడు వారికి ఏదో రకమైన ఆశీర్వాదం ఇంకా వాళ్ళ దారి ఇతరులకు ఉంటుంది. ఆ సారేపతి విధురాలు ఏమైంది? తనకున్న దానిని ఆయన మాటినింది, ఆయనకి అప్పం ఇచ్చింది. ఆమె 3.5 ఏండ్లు ఆమె కుటుంబీకులు పోషించబడతారు. అది మాట వినింది. మనం కూడా దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే వింటామో అప్పుడు నీతిమంతులు అవుతాం. నోవాహు దేవునితో నడిచినప్పుడు దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు నోవాహును దేవునితో నడుస్తున్న దాన్ని బట్టి నోవాహు దేవుడు చెప్పిన పని అంతా చేసినాడు. మనం కూడా దేవుని బిడ్డలైన మారు సంఘములో కావచ్చు, దేవుని వాక్యంలో కావచ్చు, అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా ఉండాలి, అపనమ్మకస్తులుగా ఉండకూడదు. అందుకే ఏముంది తెలుసా? అశ్రద్ధగా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవారు అంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. మనకి ఎందుకు మనము ఆశీర్వాదాలు పొంది దేవుని పని, దేవుని విషయంలో మనం అశ్రద్ధగా ఉన్నాము, దేవుని పని చేసే దాంట్లో అశ్రద్ధగా ఉన్నాం కాబట్టి దేవుడు కోరినట్లుగా చేయట్లేదు. ఆ రీతిగా ఇక్కడ మనం నోవాహు దేవుడు చెప్పినట్లు చేసినాడు, దేవునితో నడిచిన వాడుగా సాక్ష్యం పొందుతూ వచ్చి ఆ రోజు చూడండి, అదే ఆదికాండం 6వ అధ్యాయం 21 వచనం. కాబట్టి ఓడలో ఉన్న వాటి అన్నిటికి నువ్వు ఆహారం సిద్ధపరచుకోమన్నాడు. ఎన్ని దినాలు ఓడలో ఉన్నారు వాళ్ళు? ఎవరు చెప్తారు? వర్షం కురిసిండేది 40 పొగలు 40 రాత్రులు. ఓడలో ఎన్ని దినాలు ఉన్నారు? 100 చెప్పమా, ఎవరు చెప్తున్నారు? 150 దినాలు. 150 × 30 కింద వేస్తే ఎన్ని నెలలు అవుతుంది? బాగారాలు రావా? కొట్లు కొట్టే మీకు పిల్లలు వీళ్ళు చదువుకోరేం కదా, వీళ్ళు తినుకుంటూ పోయి బట్టలు వేసుకొని తిరిగే పోతున్నారేం కదా, ఫ్యాషన్ షోల్లో వాళ్ళు బట్టలు చూపించుకునే వాళ్ళు లెక్క. 150ని డివైడెడ్ బై 30తో బాగేసి ఎన్ని వస్తుంది? 3 15 0 0 పోతే ఇంక మిగిలిన 5 వచ్చిందా లేదా? 5 నెలలు. కాబట్టి 150 రోజులు 5 నెలలు ఓడలో ఉన్నారు. మనం ఒక రోజు ఊరికి పోవాలంటే ఎంత చేసుకుంటాము?
ఏది కొనుక్కోకూడదు అనుకో, దూర ప్రయాణం రైల్లో పోయి వెళ్ళాను చూసుకుని నేను అనుకున్నాను, వీళ్ళే తినేకే బతికినారా ఏం కాదు, ఇన్ని బ్యాగులు మోసుకొచ్చుకున్నారంట. ఓసారి మిక్చర్ తీస్తారు, ఓసారి పండ్లు తీస్తారు, ఓసారి పూరీలు తీస్తారు, ఓసారి ఇంకేమేమి చపాతీలు తీస్తారు. ఇంకొక ఆమె ట్రైన్లో చికెన్ చేసుకొచ్చింది. చికెన్ ఓపెన్ చేస్తేనే వాసన వచ్చింది. కాబట్టి కొంతమంది ఒక రోజు 2 రోజులకే 5 మంది కుటుంబం ఎక్కడైనా పోవాలంటే టూరిస్ట్ పోయేలు చేసుకొని పోతారు కదా. పొద్దున పోయి సాయంత్రం వచ్చేదానికైనా కూడా వాళ్ళకంటే బ్యాగులు ఎక్కువ ఉంటాయి, తూకమెచ్చే అన్ని తీసుకొని పోతారు అటుకి. మళ్ళీ ఇన్ని జీవరాశులకి 5 నెలలు ఓడలో ఉండే జీవరాశులకి ఎంత ఏనుగం రోజు తింటుందే. మనకే ఇంట్లో రెండోసారి అడిగితే ఒకసారి అయిపోయింది ఆటి నుంచి తేవాలంటారు. ఏనుక్కి ఒంటేం రవ్వ నీళ్ళు తాగుతారు, అంత మేత తింటుంది. ఇట్లా లెక్కేసుకోండి. అన్నిటికీ నోవా ఏం చేసినాడు? ఆహారం. వాళ్ళకు కూడా మనుషులకి వాళ్ళకు కూడా ఆహారాన్ని 5 నెలల భత్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఏం సూచిస్తుందంటే దేవుని పిల్లలైన మనము దేవుని వాక్యాన్ని మనలో పోషణలో పెట్టుకోవాలి. అంటే మన ద్వారా, మన వాక్యం ద్వారా కుటుంబంలో పోషించబడాలి. మన వాక్యము, మన ఆత్మీయత జీవితం, మన ప్రార్థన జీవితం ద్వారా సంఘం కూడా పోషించబడాలి. దేవుని వాక్యం ద్వారా ఇతరులు అనేకులు పోషించబడాలి. దేవుని వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయం తాకబ్బా, దేవుడు ఈరోజు మంచి వాక్యము దేవుడిచ్చినాడు. ఎట్లా అంటే దేవుని వాక్యంలో విత్తనం విత్తువాడు ఎక్కడ పోయినాడు? విత్తుటకు బయలు వెళ్ళిన దాంట్లో కొన్ని రాతి నీళ్ళు పడినాయి, కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని ముండ్ల పొదలో పడినాయి, కొన్ని మంచి నీళ్ళలో పడినాయి. ఇత్తిన ఇత్తనాలు అన్నీ మంచివే. ఆ నేలల స్వభావాన్ని పడిన స్థితిని బట్టి అవి మనకి ఒకటే బాగా మంచి నీళ్ళు పడినవి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినవి. విత్తనము దేవుని వాక్యము అనుంది. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు అది ఇతరులకు ప్రభావం చూపుతుంది. ఇత్తనాలు ఇత్తనాడు దాంట్లో జీవం ఉండాలి, ప్రాణం ఉండాలి. అవి 8 రోజుల తర్వాత మొలకెత్తాయి, తర్వాత ఆకులు వస్తాయి, చెట్టు పెరిగి పెద్దయి, ఫలాలు కాస్తాయి. చెనిక్కాయలుగా చెప్తున్నాను, మళ్ళీ అన్నీ ఒకే రకంగా ఉండవు. అంటే నేను చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైన మనము మన కుటుంబాన్ని మనములను పోషించుకోవాలి. వాక్యం ద్వారా బాగా దినం వాక్యం చదవాలి, ధ్యానించాలి. తర్వాత దేవుని వాక్యంలో మన కుటుంబాన్ని పెంచాలా. దేవుని వాక్యం ఎట్లా పెంచుతాము? దేవుని ఇంటికి నడిపించాలా, కూడికలు నడిపించాలా, కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసేది, దేవుని వాక్యం చదివేది. ప్రతిదినం మీరు దేవుని వాక్యం చదువుకున్నారా? పాతలు చెప్పేవాళ్ళు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటేనే పొద్దున్న టిఫిన్ వాళ్ళకి, రాత్రి భోజనం కూడా చదువుకోకుండా వాళ్ళకి లేదని చెప్పేవాళ్ళంట. ఇప్పుడేం లేదు, చదువుకోకుండా ఏడాది తిరిగాని టయానికి వస్తే కడుక్కోపో, అది చేసినాను ఇది చేసినాను, ఇంకా చల్లగా అవుతుంది రా బిర్యానీ, కోడి కాలుతుంది, ఇప్పుడు చల్లగా అయితే తినబుద్ధి కాదంట. తినే రోగాలు ఎక్కువైంది, అది వేడి వేడి తిని. సద్దానం తిని ఇప్పుడు అది కరోనా వచ్చిన వాళ్ళు సద్దానం ఫేమస్ అయింది, అది తింటే రోగాలు రావని అందరూ అదే తింటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట. కాబట్టి ఓడలోని జీవరాశులన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నోవా. దేవుని సంఘంలో రక్షణ మారమనసు పొందిన మనము పోషించబడాలా, కుటుంబం పోషించబడాలా, సంఘము పోషించబడాలా, ఇతరులు కూడా దేవుని వాక్యం ద్వారా పోషించబడాలా. భౌతికంగా కూడా మన దారి ఇతరులకు మేలు కలగాల, మన దారి ఇతరులకు సహాయం అందించాల. అది ఇక్కడ ఉన్నటువంటి నోవాహు ద్వారా మనం. కాబట్టి నోవాహు దేవుడు చెప్పినట్లు చేసినాడు కనుక 5 నెలలు 150 రోజులు కూడా ఆ జీవరాశులన్నిటికీ, పక్షులు, జంతువులు, వీళ్ళకి 8 మందికి అందరికీ ఏమైనారంటే వాళ్ళు కూడా నోవాహులో దేవుని వాక్యానుసారంగా నడుచుకొని దేవుని మాట వింటున్నాడు కనుక 3 కుమారులు, వాళ్ళ భార్యలు, 3 కోడళ్ళు ఏం చేసినారు? నోవాహు మాట విని పనిలో సాయం చేసినారు. 120 సంవత్సరాలు ఓడగట్టినారంటే ఆ పనికంతా వాళ్ళు చేసినారు. మానలు నరుకొని రావాలా, ఒక సెద్దల్లా, నరకల్లా, కీలు బుయ్యల్లా, అంటియల్లా, మేకలు కొట్టాలా, ఎట్లా అన్ని చేసి 120 రోజులు పని చేసినారు. ఇప్పుడు ఒకరు ఇంట్లో అన్నం వండి బట్టలు ఉతుక్కునే చేసుకోలేక దీనికి ఒక మిషన్, దానికి ఒక మిషన్, అందుకే 30-40కే నీళ్ళుకొని పోతున్నారు, కింద కూర్చోలేరు, పొరలుతుంటారు మనుషులు. ఎందుకంటే ఆ ఫిట్నెస్ పోయినారు. శరీరం ఎంతగా పని చేస్తుందో, ఎంతగా దానికి వర్కౌట్ అవుతుందో
అప్పుడు అది బాగా పనిచేస్తుంది. ఇంజిన్ ఉందనుకోండి, కారు బైక్ ఇవన్నీ తిరుగుతూ ఉండాలి. అట్లే పెడితే ఏమైతే ఇంజిన్ సీజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంజిన్ అంతా తీసేసి రిపేర్ చేయాలి. సుమారు 3-4 వేలు వస్తాయి. కార్కి అయితే ఎంత వస్తుందో మళ్ళీ. అంటే దానికోసం అట్లే పెడితే సీజ్ అవుతుంది అని చెప్పేసి మిషన్ తుప్పు పడుతుంది అని చెప్పి తిప్పుతారు. మనం కూడా బాడీలో తినేదంతా అరగల్ల. తిరిగిరికే మంచానికి సోఫా సెట్ గుచ్చుకొని పండుకుంటే ముందర దింతలావు వెనకింతలావు. ఏడాడు సంవత్సరానికి బట్టలన్నీ మళ్ళీ మార్పులు చేయాల. చేసేవైతే చేయొచ్చు మార్పులు, కొలతలు మారితే ఇంక రానివి ఏం చేస్తారు ఇంక. కాబట్టి నోవాహు అన్నిటికీ ఆహారం సిద్ధపరిచినట్టుగా మనం కూడా ఆత్మీయమైన విధానంలో ఆహారాన్ని సిద్ధపరిచిన వారుగా ఉండాలి. తర్వాత చివరిది ఏడోది చూడండి, విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. చూడండి ఆ మాటను. 1 పేతురు లేదంటే 2 పేతురు 3:6. అమ్మ 1 పేతురు 3:20 చదువు. అమ్మ అంతా చదివితే లేట్ అవుతుంది. ఓడలో కొందరు మధ్యలో చూడు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి, నోవాహు ద్వారా దేవుడు ఆత్మరూపిగానే ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటను వారికి ప్రకటించినడయ్యా. దేవుడు భూమి మీదకి శాపం వస్తుంది, జలప్రలయం వస్తుంది, కాబట్టి అందరూ కూడా చనిపోవడానికి కారణమవుతుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే మీరు ఈ ఒడిలోకి వస్తే మీరు బ్రతికించబడతారని చెప్తే, వర్షమే లేదు అంతవరకు. చెప్పినా కదా, భూమి ఆవిరి చేత పంటలు పడుతున్నాయి. అంతవరకు వానే రాకపోతే దేవుడు చెప్పిన మాట ఈయనన్నాడు వస్తుందంటే దేవుడు చెప్పినాడు వస్తుంది అంతే. వానే లేదు, ఈయన తిక్కులోడని ఎగతాలు చేసి ఉంటారు. రానే వచ్చింది. నోవాహు సిద్ధపడి కుటుంబం అంతా ఓడలోకి పోయినారు. జీవరాశులన్నీ జంతువులైన మాట విన్నాయి నోవాహు మాటకి లోన. మనం చూసినాం క్యాసెట్లో. ఆయన పూర్తయినా ఏనుగు, గుర్రము, చేప అన్నీ లోనికి పోతాయి కదా, బాతలు గీతలు అన్నీ కదా. అందుకే సృష్టి అంతా దేవుని మాట వింటున్నాయి కానీ మనుషుడు వినట్లేదు. అంత చెప్పిన ఎగతాలు చేసినారు. ఇప్పుడు కూడా మనం దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కొరకే జీవిస్తున్నారు. కొంతమంది మనల్ని ఎగతాలు చేస్తారు. సువార్తకు పోతే కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ఇప్పుడైతే ఇంక రాకూడదని చెప్పేసి బోర్డులు వేస్తున్నారు, అన్యమత ప్రచారం రాకూడదు మా గ్రామంలోనికి అని. కాబట్టి మన అదే అనంతపురం అవతల దగ్గర కూడేరు దగ్గర దాంట్లో పెద్ద గలాట్ అయింది. కొట్టి బాసు గీసు అన్ని పగలు కొట్టి ఉన్న వాళ్ళకని చేసిన అది కేసు నడుస్తుంది. అంటే ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి దినాలు నోవాహు కూడా ఎంతో ఓపిక కలిగి 120 దినాలు మరి సంవత్సరాలు 120 సంవత్సరాలు ప్రకటించినట్లుగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు సువార్త, మనమే బాప్తిజం తీసుకున్న మారు మనసు పొందినాం, సువార్త చెప్తున్నాం మన గురించి. చదవండి 1 కొరింథీ 11:26. కాబట్టి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగినప్పుడు ఏం చేయాలంట? ప్రభు వచ్చే వరకు, మనం చచ్చే వరకు అని రాయలేదడా. ప్రభు వచ్చే వరకు అంటే మనం చేయాలా అని అర్థం. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 9:24 ఏమంటాడు? సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడినది, అయ్యో సువార్త ప్రకటించని ఎడలు నాకు 14 వచనంలోను తర్వాత 16 వచనాల్లో రాయబడినాయి. దేవుని పిల్లలుగా మనం సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. మరి ఎంతవరకు దేవుని సువార్త ప్రకటిస్తున్నాం? సిగ్గుతో అందరూ కూడా ఈ విషయాల్లో తల ఉంచి ప్రార్థనకే రాము, ప్రార్థన సరిగ్గా చేయం. దేవుని పని ఉన్నా కూడా మన సొంత పనుల కోసం వెళ్ళిపోతాం. కానీ దేవుని పని ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు పోయినా చెప్పుకుంటూ ఉండాల్సింది, మీతో వాళ్ళు ఏమి సిద్ధపడరా? అయితే దాని వలన వాళ్ళ క్షేమం కలగదు. వాళ్ళు అనుకోవచ్చు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు, నష్టం తప్ప లాభం ఉండదు. కాబట్టి ఒకరి సొంత జ్ఞానం చేత రకరకాల చదవండి. మత్తయి సువార్త 24:39 వచనం, చివరిగా 2 వచనాలు చదువుకొని ముగిస్తాం. మత్తయి సువార్త 24:39.
కాబట్టి జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకొని పోయే వరకు వచ్చి అందరు కొట్టుకొని పోయే వాళ్ళు ఎరగకున్నారంట. ఈనాడు ఎంతోమంది అలాంటి నిర్లక్ష్య స్వభావం ఉన్నారు, మారు మనసు పొందుకోకుండా ఉన్నారు, రక్షణకు పొందని వారి ఇంట్లో ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని ఇంటికి రాలేని వారు ఉంటున్నారు, లోబడలేని వాళ్ళందరూ ఒక దినం వస్తుంది, దేవుని శిక్ష జలప్రలయం వచ్చినట్లుగా దినం ప్రభు రాకల్లో ఉంటుంది. నోవా దినాల్లో ఉన్నట్లుగా లూకాసు వార్త 17:26 రాయబడినాయి. కాబట్టి దినాల్లో జరిగిపోతున్నాయి, మనం సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకై. ఎట్లయితే నోవా తన తాను సిద్ధపరచుకొని దేవునితో నడిచి ఇవన్నీ జీవిస్తూ వచ్చినాడు, మనం కూడా ఆ రీతిగా మనం నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై, కాబట్టి అప్పుడు మనం ముందర నడుస్తుంటాడు. జీవజల బుగ్గల యుద్ధకు మనల్ని నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది నోవాహు వలె జీవించి అనేకులకు మేలు క్షేమం కలిగించేవారుగా ఉండినట్లుగా. లూకాసు వార్త 13:25 చదవండి చివరిగా. కాబట్టి ఎంతకాలం దేవుని మాటలు చెప్పినా వినకుండా లోబడకుండా వారితో ఒక దినం తలుపు వేసిన తర్వాత ఆయన వచ్చినప్పుడు, అయ్యా తలుపు తీయమంటే మీరెవరో అక్రమమా ఏమన్నాడు, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరిగినాడు. అదే మత్తయి సువార్త 25 బుద్ధి లేని కానీ అక్రమం చేయవారులారా అన్నాడు. అంటే దేవుని మాటకు లోబడిన వారు అక్రమస్తులు, దేవుని వాక్యానుసారం నడుచుకునే వారు దేవుని దృష్టిలో అక్రమం. మీరు ఎక్కడి వారో ఆ రోజు ఎరుగురు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచారు. కాబట్టి నోవాహు తన జీవితంలో ఆ రీతి నడుచుకొని దేవుని సంతోషపట్టి దేవునితో కూడా నడచడానికి నోవాహులో మనమని అంత చెడ్డ దినాల్లో కూడా నోవాహు దేవుని కార్యాలు చూస్తూ దేవుడు మనతో కూడా నడవాలంటే నోవాహు వల్లే దేవుని వలన మనం కృప పొందిన వారుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. మూడవది దేవుని దృష్టి అంతటా నీతిమంతుడిగా కనబడాలి. దేవునితో నడిచిన వారుగా ఉండాలి. నోవాహు దేవుడు చెప్పినట్లు చేసిన వారుగా దేవుని కార్యాలు జరిగించేవారుగా ఉండాలి. ఆహారాన్ని సిద్ధపరచుకున్నట్లుగా దేవుని వాక్యంతో మనం పోషించబడి సిద్ధపరచుకొని ఫలించేవారుగా ఉండాలి. విశ్వాసం కలిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించేవారుగా నోవాహు వలె ఉండి అనేకులు రక్షణలోకి నడిపించాలి. అది హనోకు దేవునితో కూడా నడిచిన. ఆ రీతిగా మనం దేవుని వాక్య పిలుగులో ఈ సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని నోవాహు వలె మనము మన కుటుంబాలు సంఘము దేవునితో కూడా నడిచి దేవుని సంతోషపెట్టేవారు కూడా ఉన్నట్లుగా ప్రభు మనలను సిద్ధపరచున్నట్లుగా సహాయము చేయనుగా. తలలోంచండి, ప్రార్థన చేస్తూ వస్తాము. ప్రభువుకు తగినట్లు నడచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి. నోవాహు దేవునితో కూడా నడచే కృప పొందిన వాడై, నోవాహు దేవునితో కూడా నడచే కృప పొందిన వాడై, తన తరములో నీతిమంతునిగా నుంచి, తన తరములో నీతిమంతునిగా నుంచి జల ప్రళయము నుండి కాపాడెను, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి.